వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడునూ నీ మార్గమున దాటిపోవట్లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క పునరుద్ధరణ కోసం ఒక శక్తివంతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఒకప్పుడు తుడిచిపెట్టబడిందని, తిరస్కరించబడిందని, పాడైపోయిందని చెప్పిన ఏ సమాజం గురించి అయితే చెప్పబడిందో ఆ ఇశ్రాయేలు సమాజాన్ని దేవుడు మరలా నిలబెడతాడని వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, దేవుడు మన పరిస్థితులను తలకిందులు చేయగలడు, తారుమారు చేయగలడు. ఎందుకంటే దేవుడు తన ప్రజలను అంత ప్రేమిస్తున్నాడు. నువ్వు కూడా ఈ దినాన ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో, తృణీకరించబడి త్రోసివేయబడుతూ వచ్చావేమో, విసర్జింపబడుతూ వచ్చావేమో, నెట్టివేయబడుతూ వచ్చావేమో, ఇక నీ జీవితం వలన ప్రయోజనం లేదని, ఇక నీ యొక్క బ్రతుకు వలన లాభం లేదని అనుకుంటున్నావేమో, నువ్వు పాడైపోయావు, ఇక లెగవలేవు, నువ్వు బాగవ్వలేవని మనుషులు అంటున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సమాజాన్ని దేవుడు మార్చిన దేవుడు, ఒక దేశాన్ని మార్చిన దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా? మారుస్తాడు. నువ్వు ఇప్పుడు పడిపోయి కృంగిపోయి దిగులు పడుతూ ఉన్నావు. ఒక దినాన దేవుడు నిన్ను అతిశయ కారణంగా చేస్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నిన్ను శోభాతిశయముగా చేస్తానంటున్నాడు. ఈ శోభ అనేది గౌరవము, ఘనతకు గుర్తుగా ఉంటుంది. ఈరోజు నీకు వస్తున్న నిందలు, అవమానాలు ఇవన్నీ తాత్కాలికమైనవి, కానీ దేవుడిచ్చే ఘనత, మంచి పేరు అది శాశ్వతమైనవి. ఇప్పుడు వచ్చే కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా అల్పమైనవి, తాత్కాలికమైనవి. దేవుడు ఇవ్వబోయే నిత్యమైన ఆనందము, సమృద్ధి అది ఎంతో గొప్పదిగా ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీ జీవితంలో ఒక అతిశయ కారణం అనేది ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకని ఆయన అతిశయంగా చేస్తూ ఉన్నప్పుడు దేన్ని బట్టి చేస్తాడు అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యెషయా గ్రంథం 63:7లో యెహోవా కృపాతిశయము. నిజంగానే దేవుడు నిన్ను అతిశయించేటట్లు, మరలా తలెత్తుకునేటట్లు గొప్పగా చేస్తానంటున్నాడు, విడిపిస్తానంటున్నాడు. దీనికి కారణం నీకొక అతిశయం ఉంది, అది కృపాతిశయము. అంతేకాదు యెషయా గ్రంథం 66:11 ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. నీ దేవుడు కృపగలవాడు, కృపాతిశయం అనేది నువ్వు చూస్తావు. రెండవది మహిమగలవాడు, మహిమాతిశయమును నువ్వు అనుభవిస్తావు. మూడవదిగా చూస్తే యెషయా 63:1 మధ్యలో మాట బలాతిశయము. నువ్వెంత బలహీనంగా ఉన్నావో దేవుడిచ్చే బలాన్ని బట్టి అతిశయించే పరిస్థితి రాబోతుంది. నీ దేవుడు బలవంతుడు, బలాతిశయము నువ్వు అనుభవిస్తావు. నాలుగవదిగా చూస్తే పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ప్రియ సహోదరి, ఇక్కడ నీ మీద ఎవరైతే దూషణలు, ఎవరైతే నిందలు వేసి అసహించుకున్నారో, నిన్ను త్రోసివేశారో, నువ్వు ప్రేమించి నమ్మిన వారు నిన్ను నష్టపరుస్తూ మోసం చేశారేమో, ఒక దినము దేవుని ప్రేమను పొంది ప్రేమాతిశయము చేత నువ్వు అతిశయించే దినం అనేది రాబోతుందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఐదవదిగా చూస్తే కీర్తన 25:6
నీ కరుణాతిశయమును అంటున్నాడు. దేవుడు కరుణ గలవాడు. మనుషులు జాలి, కరుణ ఇలాంటివి లేనివారుగా ఉంటారు, కానీ దేవుడు నీ మీద కరుణ చూపాలనే ఆశపడుతున్నాడు. ఒక దినము ఆయన కరుణిస్తాడు, నీ పరిస్థితిని కరుణిస్తాడు. నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ లోటు, నీ అక్కర, నీ అవసరత కరుణించబడే పరిస్థితికి రాబోతుందని గుర్తుపెట్టుకో. ఇది 5వదిగా చూస్తున్నాం. 6వదిగా చూస్తే వీటన్నిటిని బట్టి 1 పేతురు 2:9 మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను అంటున్నాడు. నిజమే, దేవుని గుణాతిశయములను వీటన్నిటిని బట్టి నీవు ఆనందించి సంతోషించి సాక్ష్యమిచ్చే దినము ఒకటి రాబోతుంది. 7వదిగా చూస్తే ఈరోజు వాక్యమే యెషయా గ్రంథంలో మనం చూసిన మాట. ఆయన శోభాతిశయముగా నిన్ను చేస్తాడు. యెషయా 60:15. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితం అంతా కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో యెరూషలేములాగే, ఇశ్రాయేలీలాగే చెరపట్టబడి, తృణీకరించబడి, విసర్జింపబడి ఉన్నావేమో, నీ పరిస్థితిని మార్చే దేవుడున్నాడు. ఒక అతిశయ కారణం అనేది నీ జీవితంలో కూడా నువ్వు చూస్తావు. ఈరోజు ఏమీ లేదనుకుంటున్నావు, కానీ రేపటి దినాన్ని దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. ఈ రోజున్న కొరతలు రేపు కనబడకపోవచ్చు, ఎందుకంటే నీ దేవుని బట్టి నువ్వు అతిశయించే దినము రాబోతుంది. నీలో బలహీనతలన్నిటినీ కూడా బలంగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఇప్పుడుంటున్న కొదువులు, ఇప్పుడున్న అక్కరలు రేపటి దినాన సమృద్ధితో నింపుతాడు. ఏది చూసి మనుషులు ఈ రోజున నిన్ను చూసి అసహించుకుంటున్నారో, నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారో, నవ్వుతున్నారో, ఒక దినమున దేవుడు నీకివ్వబోయే దాన్ని చూసి వారు సిగ్గుపడేవారుగా, ఆశ్చర్యపడేవారుగా దేవుడు చేస్తాడు. కాబట్టి నీకు అసే కారణం లేదనుకోవద్దు, నీ జీవితం బాగవద్ది అనుకోవద్దు, నీకు దేవుడు బహుమానము ఇవ్వడేమో అనుకోవద్దు. ఒక దినము ఇప్పుడు అతిశయించు వారందరికంటే ఒక గొప్ప అతిశయం అనేది నీ జీవితంలో నువ్వు చూడగలవు. ఇది గర్వంతో కూడిన అతిశయం కాదు, కానీ ఆత్మీయంగా దేవుడిచ్చిన ఈవులను పొంది ఆత్మీయంగా అతిశయించటం, ఆత్మాతిశయం అనేది ఒకరోజు నీ జీవితంలో చూస్తావు. దేవుని యొక్క కార్యాలు అవి త్వరలోనే జరుగుతాయి. ఈ వాక్యాన్ని బట్టి నువ్వు కూడా ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి, ప్రోత్సహించబడాలి. ఇశ్రాయేలుని ఎలాగైతే అలాంటి గొప్ప మహిమాతిశయముతో, శోభాతిశయముతో తిరిగి మరలా తీసుకొని వచ్చాడో, ఆ బంధకాల నుంచి విడిపించి మరలా దేవుడు తన ప్రజలను సొంత పట్టణానికి తీసుకొని వచ్చాడో, నీ జీవితంలో కూడా ఒక కార్యం అనేది జరుగుతుంది. నీ బిడ్డల విషయం, నీ కుటుంబ విషయం, నీ పనుల విషయం దేవుడు చూసుకుంటాడు. తప్పనిసరిగా నువ్వు కూడా ఒక దినాన ఆత్మీయంగా అతిశయించి దేవుణ్ణి గణపరిచే రోజు రాబోతుంది. దాని కొరకు ఎదురు చూస్తూ నువ్వు ధైర్యంగా ప్రభు మీద ఆధారపడాలని ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చే వేకువ వాక్యము. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములు కొందనములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలము వేకువ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కొందనాలు చెల్లించుకుంటున్నాం. చెరలో ఉంటున్న ఇశ్రాయేలీలు ఇక పట్టబడి, ఇక విడిచిపెట్టబడి, తృణీకరించబడ్డారు, విసర్జింపబడ్డారు అనే పరిస్థితిలో ఉంటున్న వారి కొరకు మీరిచ్చిన శక్తివంతమైన వాగ్దానం ఈ దినాన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరలా కడతానని, మరలా నిర్మిస్తానని, మరలా వారిని పైకి లేపుతానని, ప్రపంచంలోనే వారిని గొప్ప చరిత్ర కారణంగా నిలబెడతానని, భవిష్యత్తుని ఇస్తానని, శోభాతిశయముగా చేసి గొప్ప ఆశీర్వాదాలు, ఆనందం అనుగ్రహిస్తానని చెప్పిన ప్రభువా, ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రియుల పరిస్థితి కూడా మీరు చూస్తున్నావు. వారి బాధలు, వారి కష్టాలు ప్రభువా, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి జీవితంలో ఉంటున్న నిరాశలు, అక్కరలు ప్రభువా ఎక్కువైపోతున్నాయి. ఏది చేయాలనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు. ఈరోజు వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఏది పొందుకోవాలనుకుంటున్నారో అది పొందుకోలేకపోతున్నారు. ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండలేకపోతున్నారు. ఏమవుదామనుకుంటున్నారో అలా అవ్వలేకపోతున్న మా ప్రియుల కొరకు ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుంటూ మీకు అప్పగిస్తూ ఉంటుండగా మీరే ప్రతి పరిస్థితిని మార్చి అతిశయించే ఆ గొప్ప అనుభవంలోనికి మీరు తీసుకురమ్మని కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడునైనా ప్రభువైన యేసుక్రీస్తు నామములో
ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం మీ అందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దాచుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,